శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 687వ నామము రాజత్ కృప. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, రాజత్ అంటే అత్యంతముగా విరాజిల్లుతున్న, కృప అంటే ప్రేమ కలిగినది అని అర్థము. జగన్మాత తాను సృష్టించిన ఈ సృష్టిని మొత్తంలో జీవించే వారి పట్ల తాను వివిధ కార్యములకై నియమించిన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా ఇతర దేవతాగణముల పట్ల అత్యంత ప్రేమ స్వరూపాన్ని, కృపాకటాక్షములను వెదజల్లుతూ ఉంటుంది. మనం ఇంతకుముందు నామంలో రాజ్యవల్లభ అలోనే మనం ఈ విధంగా చెప్పుకున్నాం కదా, అమ్మవారు ఎంత కృపాకటాక్షాలను తెలియపరుస్తుంది అన్నది. ఈ నామంలో దయాస్వరూపం గురించి మనకి ఇక్కడ వసన్యాది వాగ్దేవతలు చెప్తున్నారనమాట. నారు పోసినవాడు నీరు పోయక మాండు అన్నట్లుగా అమ్మవారు తాను సృష్టించిన ఈ సమస్త విశ్వంలోని 84 లక్షల జీవరాశులకు ముఖ్యమైన అవసరమైన ఆహారాన్ని, నీటిని, వాయువును, అగ్నిని ఆ తల్లి పంచభూతాలైన పృథివ్యాపస్తేజో వాయువు ఆకాశములను సృష్టించడం ద్వారా అందజేస్తూ ఉంటుంది. ఇంకా తనని నమ్ముకొని అనవరతము ఆరాధించి స్మరించే భక్తులను వారికి చెడును కలుగజేసే దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ భారాన్ని కూడా తనే వహిస్తూ సాధకులకు ప్రశాంత స్థితిని కల్పించి మోక్ష మార్గాన్ని, తన దివ్య సన్నిధిని ప్రసాదిస్తోంది ఆ తల్లి. ఇంతకన్నా తన భక్తుల పట్ల కృప చూపించడం అనేది వేరే ఏముంటుంది? అందుకే వసన్యాది వాగ్దేవతలు జగన్మాతను రాజత్ కృప అనే నామంతో కీర్తించారు. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు పాండవమాత అయిన కుంతీదేవి తనపై కృప చూపి ఈ భవ సంసారం నుండి విముక్తి కలిగించమని ప్రార్థించిన విధానాన్ని పోతన గారు భాగవతంలో ఎంత చక్కగా వివరించారంటే, వాసుదేవ యదుకుల భూషణ, బ్రాహ్మణుల యొక్క గోగణముల యొక్క దుఃఖార్తిని హరించేవాడా, నీ కృపాకటాక్షములను నాపై కూడా చూపి నాకు ఈ భవబంధముల నుండి విముక్తి ప్రసాదించు స్వామి అని కుంతీదేవి కృష్ణుడిని అడిగిందనమాట. జగన్మాత యొక్క దయారసము, కృపాకటాక్షముల గురించి జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 13వ శ్లోకంలో వివరించారు. జగన్మాత అపూర్వమైన దయారసపూరితములైన అమృతమయములైన నీ చూపులు ఏ పురుషుడి మీద పడతాయో ఆ పురుషుడు ముసలివాడైనా, అనాకారి అయినా, అసమర్థుడైనా, ధనము లేనివాడైనా, నపుంసకుడైన ఈ దుర్గుణములన్నీ కూడా చూసేవారికి సుగుణములుగానే కనిపిస్తాయి. నవయువతులు ఆ పురుషుని చుట్టూ చేరుతారు, మోహపరవశులవుతారు, అతని వెంట పరుగులు తీస్తారు. తల్లి, నీవు ఘటనా సముద్రాలు కదా, నీ కరుణా కటాక్షం ఇలా ఉంటుందని వర్ణించడం 1000 నాలుకలు కలిగిన ఆదిశేషునికైనా తరము కాదు కదా అని వర్ణించారు. అంతేకాకుండా ఒక మూగవానికి అద్భుతంగా మాటలిచ్చి కుంటివాన్ని కొండలు దాటిస్తుందో ఆ పరమానంద స్వరూపునికి వందనం. పుట్టు మూగువాడిగా ఉండి జగన్మాత కామాక్షిదేవి తాంబూల పిడతను స్వీకరించిన తర్వాత ఆ తల్లిపై మూక పంచశతి అనే పేరుతో 5 శతకములు ఆసువుగా పలికి జగన్మాత కృపను పొందిన మూకశంకరుల గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా. భగవద్గీతకు చేసిన వ్యాఖ్యానంలో స్వామి చిన్మయానంద, మాధవ, నిన్ను తెలియకముందు నేను మాటలొచ్చిన మూగవాడిని, నీ స్పర్శ వల్లే కదా ఈ మూగవేణువు రాగాలు పలికింది, కుంటిపడిన ఆ బుద్ధిని నడిపించి జ్ఞానశిఖరాలు అధిరోహింపజేసినందుని కృప నీదే కదా, ముకుందా నీకు వందనం అని చిన్మయానంద స్వామి తన శ్లోకంలో వివరించారు. ఇవన్నీ ఆ తల్లి వల్లే జరుగుతాయి కాబట్టి ఆ తల్లిని రాజత్ కృప అనే నామంతో మనం స్మరించాలి. ఈ సమస్త విశ్వంలో తాను సృష్టించిన 84 లక్షల జీవరాశుల పట్ల, విశ్వము నిర్వహించుటకు తాను నియమించిన దేవతాగణం పట్ల అపారమైన దయా కృపారసమును వర్షించే జగన్మాతను మనమందరం అనునిత్యము భక్తి శ్రద్ధలతో రాజత్ కృప అనే నామస్మరణ చేస్తూ ఉంటే మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా మూగవానికి మాటలిచ్చినట్లు, కుంటివాణిని కొండలెక్కించినట్లుగా మనకి ఏది రాదో అది అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇది మంచి అన్నది మనకి ఏదో అది అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.